ఒక్కొక్క ఇది. ఈయనేంటి వాస్తవంగా మంచి అనలిస్ట్. మొట్టమొదట్లో మన నా డిబేట్లకు కూడా అటెండ్ అయ్యేవారు ఆయన. ఐఏఎస్ అకాడమీ నడుపుతున్నటువంటి వ్యక్తిగా నేను పిలిచాను ప్రైమ్ 9 లో ఉన్నప్పుడు మొదట్లో. చక్కగా అంటే ఆ పార్టీకో ఈ పార్టీకో అని కాకుండా ఏ పార్టీ తప్పు చేసినా కరెక్ట్గా అనాలిసిస్ చేసే కొద్ది మందిలో ఆయన ఒకటిగా ఉండేవాళ్ళు, న్యూట్రల్ అనలిస్టులుగా. ఇప్పుడు కొంతమంది కమ్యూనిస్ట్ అనలిస్టు వాళ్ళు ప్యూర్లీ బీజేపీని ద్వేషిస్తారు, ఇంకోళ్ళు తెలుగుదేశం అనలిస్టు వాళ్ళు ప్యూర్లీ వైసీపీని ద్వేషిస్తారు, కొంతమంది వైసీపీ అనలిస్టు వీళ్ళు ప్యూర్గా తెలుగుదేశాన్ని ద్వేషిస్తారు. ఇట్లాగా ద్వేషాలతో కూడినటువంటి అనలిస్టులుగా కాకుండా న్యూట్రల్గా, అది తెలుగుదేశం తప్పు చేసినా తప్పు చెప్తారు, వైసీపీ తప్పు చేసినా తప్పు చెప్తారు, జనసేన తప్పు చేసినా తప్పు చెప్తారు. అట్లాగే ఎవరిదైనా తప్పే రైట్ అనే వాళ్ళలో ఒకడు ఆయన. ఆ రోజున అనలిస్ట్ ఆయన చాలా రోజులు అట్లా పార్టిసిపేట్ చేశారు. తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా డిబేట్లోనే మొదటగా రివోల్ట్ అయింది ఆయన. ఎప్పుడు? అమరావతి రాజధానిని తీసేశాక, 3 రాజధానులను ప్రకటించాక, అమరావతిలో కేవలం శాసన రాజధాని అన్నాక, అప్పటి నుంచి జగన్ విభేదించారు ఆయన పూర్తిగా. జగన్ని అంతకుముందు ఆయన సమర్థించుకొచ్చేవాడు కూడా, ఆయన చేస్తున్న ఏది సచివాలయాలు అట్లాంటి వ్యవస్థలు. ఎప్పుడైతే ఈ పాయింట్ వచ్చిందో అప్పటి నుంచి అమరావతిని వదిలేయడం అనేది ఆయనకి